కరీంనగర్ కార్పొరేషన్లో ధనవంతులకు గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోనే అత్యధికంగా ఇక్కడ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సంచులకు సంచులు పైసలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓటుకు 10,000 ఇస్తానని చెబుతున్నట్లుగా తెలిసిందని, వాళ్లకు ఓటేస్తే రాబోయే 5 ఏళ్ల ఆ పైసలే మళ్లీ తిరిగి సంపాదించుకుంటారని ఆరోపించారు. కేసీఆర్ దగ్గర కూడా పొట్టు పైసలు ఉన్నాయని, ఎన్ని పైసలు ఇచ్చినా ప్రలోభాలకు లొంగొద్దన్నారు బండి సంజయ్. బీజేపీ అభ్యర్థులకు ఓట్లేస్తే వారిని కార్పొరేషన్ అభివృద్ధి సమస్యలపై బీజేపీ ప్రశ్నించే హక్కు ఉంటుందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేయట్లేదని, కరీంనగర్ అభివృద్ధికి స్థానికులు సహకరించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దాని గుర్తు పువ్వు ఉంటది. పువ్వు ఉన్నాక మీ చేతికు స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఏమిస్తారు? ఈ ముద్రను తీసుకపోయి మీరు ఏదేయాలి? పువ్వు వేస్తే పువ్వు ఎవరికి ముడుతుంది? అమ్మవారికి ముడుతుంది. ఏమైతుంది? అట్లా అని చెప్పి ఒకటిసారి గుద్దాలి, 3 సార్లు గుద్దితే ఓడి వెళ్ళదు. ఒక్కటే పువ్వు ముడుతుంది. 2 సార్లు 3 సార్లు వేస్తే పువ్వు వాపస్ వస్తుంది. వేస్తారు కదా? ఇప్పుడు వేస్తారు, గ్యారెంటీ నాకు తెలిసి ఇప్పుడు వేస్తారు. ఇక వేస్తారా? కాబట్టి మీకు మోక్షం జరగాలని గుర్తు తెలుసు కదా మీకైతే. అంతటా బెట్టు కడుతున్నాను నేను, మీతో కూడా బెట్టు కడతాను. రెడీయా? మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా, ఇలా పైసలు వస్తారు, పొడి వస్తారు. సంచులు తెలంగాణలో హైయెస్ట్ పైసలు ఇక్కడేనట. అంతేనా కదా? ఒక ఓటు 10,000 ఇస్తాడున్నట. ఇప్పుడు 10,000 ఇస్తారు. రేపటి నీ బాంచాన్ని కాలు మొక్తానాలి. అవునా కదా? ఇప్పుడు ఇట్లా పువ్వు మీరు అన్నారనుకో, అలా పైసలు అవసరం లేదు మనకి. ఇట్లా పువ్వుని ఇట్లా చేతుల్లో చూపడితే కేసీఆర్ సార్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? పొట్టుబడి ఉన్నాయా లేవా? రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఇంకా పొట్టుబడి పైసలు ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు మీరు చెయ్యికి ఇట్లా అంటే, మీరు ఇంట్లో పోయి బీరువాలు తీసి చూడగానే మీ త్రిజోరిలా కేసీఆర్ పైసలు, రేవంత్ రెడ్డి సార్ పైసలు, బంగారం అంతా మీ బీరువాళ్ళకి వస్తుంది. రిపేర్ గాని కాలం ఉంటుంది.